ఇంకోటి చెప్పారు, ముఖ్యంగా కోర్టులో ఎస్సీ యొక్క రెసిడెంట్ స్కూలు ఎత్తేస్తే ఎమ్మెల్యే గారు గమ్మున్నారు అని మాట్లాడాడు. నేను గమ్ములేదు ఆయన, నీకు తెలిసినట్లేదు. మొట్టమొదటి తెరవబడింది నేనే. కావాలంటే ఎడ్యుకేషన్ అడిగాను, మంత్రి గారిని కూడా గట్టిగా నేను అడిగానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అసెంబ్లీకి పోతున్నా, ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే నేను ఈరోజు అట్లా అన్యాయం చేసేవాడిని కాదు. ఈరోజు వచ్చేటువంటి స్కూల్ కూడా ఎక్సలెంట్ సంబంధించినటువంటి స్కూల్ విషయం ఏంటంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఈ యొక్క ఎంసెట్ కానివ్వండి, అలాగే ఎంబీబీసీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి అందరూ కూడా ఫ్రీ కోచింగ్ ఇచ్చేటువంటి బ్రహ్మాండమైన స్కూలు ఇక్కడ పెడుతూ ఉన్నాం. కాబట్టి స్టేట్ లో 3 శాంక్షన్ అయితే గూడూరు తీసుకొచ్చారు. అది తెలిసినట్లే. నేను కోర్టులో రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీ, హాస్టల్ బిల్డింగ్ తెచ్చింది నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు. మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను, బీసీ హాస్టల్ నేనే కదంట. దానికి ₹1 కోటి రోడ్డు వేయించాను. అంటే ఎన్ని చేసింది నేను కదా, సునీల్ కుమార్ కదా. కాబట్టి ఈ హాస్టల్ విషయం కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. ఆల్రెడీ మన వరగల్లో పెద్ద బిల్డింగ్ కూడా ఉంది, అది కూడా నేను మంత్రి గారికి చెప్పా. ఆ బిల్డింగ్ లోనే షిఫ్ట్ చేయమని చెప్పా ఆ స్కూల్ని. కాబట్టి సెక్రటరీ గారు తొందరపడి ఏదో వ్యవహారం చేశాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఏదో చేశాడు. ఆ రోజే తల్లిదండ్రులు ఎదురుచుంటే బాగుంది. తల్లిదండ్రులందరూ కూడా పాపం, నాకు కూడా తెలియదు, నేను ఊర్లో లేను. ఊర్లో ఉండి నేనే కూర్చునేవాడిని హాస్టల్ దగ్గర. తర్వాత చెప్పే అది నేను అడిగితే అంటే ఎట్లా అంటే పాపం పేదవాళ్ళు కదా, వాళ్ళ భయం వాళ్ళకి, ఇంకా కూడా వాళ్ళ పరిస్థితి పాపం బాగా. కాబట్టి ఖచ్చితంగా అన్ని సంఘాలు కూడా డిఎస్పీ వాళ్ళు కానీ పిల్లలు కానీ దానిపైన ధర్నాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నా. ఖచ్చితంగా దానిపైన ఒక డెసిషన్ తీసుకొస్తా. గద్దెలాడో భావాలో నా బాధ పడతా. దాంట్లో ఏమి రెండో మాట లేదు. దాని గురించి ఏమంటే మాట్లాడిన అవసరం లేదు.